హాయ్ అండి, ఇప్పుడు మీరు చూస్తున్నదైతే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట, చిన్న తిరుపతి. ఈరోజు శ్రావణ మాసంలో ఆఖరి శుక్రవారం కదా, అంటే ఈ సంవత్సరానికి శ్రావణ మాసంలో ఆఖరి శుక్రవారం. ఈరోజు పూజ చేసుకున్న తర్వాత ఇలా చిన్న తిరుపతి అయితే వెళ్ళామన్నమాట. రేపు వెళ్దాం అనుకున్నాము, కానీ ఈరోజే వెళ్ళాము. వెళ్ళడం వలన ఇంతమంది సువాసినులు పూజ చేసుకోవడం చూడడానికి నా కళ్ళకి చాలా అదృష్టం కలిగిందని అనుకున్నాను అనమాట. ఎందుకంటే వేలపై లెక్క పెట్టలేనంత సువాసినులు ఉన్నారండి, ముత్తైదువులు. అందరూ కూడా కలశాలు పెట్టుకొని అమ్మవారికి కుంకుమ పూజ చేస్తున్నారు. ఈ చిన్న తిరుపతి అన్నది చాలా విశాలమైన ప్రదేశం కదా. ఈ స్తంభాల మధ్యలో జనం ఉన్నారు. ఇలాగే 4 ప్లేసుల్లో ఉన్నారు, 5 కంపార్ట్మెంట్లో ఉన్నారు. ఇంకా ఎక్కడ చూసినా సువాసినులే అన్నమాట. పంతులు గారు, పురోహితులు మైక్లో చెప్తున్నారండి వ్రత విధానం అంతా కూడాని. వీళ్ళ కూర్చొని చేసుకుంటున్నారు. మనం స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళే క్యూ లైన్ తప్పించి మిగతా అన్ని ప్రదేశాల్లో కూడా ఇలా అమ్మవారికి వ్రతం చేసుకుంటున్నారు. ఎంతటి భాగ్యమో అనిపించింది నాకైతే ఇలా చూడడం. ఇక దర్శనం అదైతే చాలా ప్రశాంతంగా జరిగిందండి. ఎందుకంటే అందరూ కూడా ఇలా పూజలో కూర్చున్నారు కాబట్టి స్వామివారిని, అల్మేల్ మంగతాయారు అమ్మవారిని చాలా చక్కగా దర్శనం చేసుకున్నాము. నార్మల్ డేస్లో అయితే మనకి క్యూ లైన్లో ఉంటారు కాబట్టి నెట్టేస్తూ ఉంటారండి. ఈరోజు చాలా ప్రశాంతంగా జరిగిందన్నమాట దర్శనం. మీ అందరికీ కూడా ఈ సువాసనలందరినీ చూపించాలని నేను ఈ షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. అందరూ కూడా చూసి దర్శనం చేసుకోండి. చూసినంతనే భాగ్యాలు కలుగుతాయి ఇటువంటి వాటిని. ఇంతమంది ఒకే చోట కూర్చుని పూజ చేసుకోవడం అంటే మాటలు కాదు, చాలా అదృష్టం ఉంటేనే చూడగలం. వీళ్ళందరూ ఏ తెల్లవారుజామున వచ్చి ఉంటారండి. చూస్తున్నారు కదా, ఇంకా పొడవునా కంపార్ట్మెంట్స్లోని అన్ని చోట్ల కూడా వీళ్ళే ఉన్నారు. మాకైతే దర్శనం త్వరగానే అయిపోయింది, ప్రశాంతంగా కూడా జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు చిన్న తిరుపతి వెళ్ళడం. చూస్తున్నారు కదా, మళ్ళీ బయటకు వచ్చాక చూస్తే ఇక్కడ కూడా ఉన్నారని మళ్ళీ ఒక చిన్న వీడియో అయితే తీసి అన్నీ కలిపి ముందుకు తీసుకొస్తున్నాను. నేను స్వయంగా వెళ్ళి తీసిన వీడియో ఇది. నా ఛానల్ సత్య హోమ్ తెలుగు. నా ఛానల్లో పోస్ట్ చేసినవన్నీ కూడా నేను తీసిన వీడియోలే, నేను చేసిన కుకింగ్ వీడియోసే ఉంటాయండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటా.